ఆకలిస్తుందిరా. ఆగండ్రా. రేయ్ టిఫిన్లు వచ్చినా తీసుకోండి రా. ఏం చూస్తున్నావు? పిల్లల దగ్గర టిఫిన్ లాక్కొని తింటురు, సిగ్గు లేదురా? నువ్వు ఊరికి కొత్త, నా తిండికి కొత్త. లింగమన్న మనుషులం రా. బొంగేం కాదు. ఏంట్రా నీ ధైర్యం? ధైర్యానికి దగ్గు మందులు అంటున్నారా? పొక్కలుగా కొట్టండిరా. నేను పైకి పంపిస్తారా? ఇదంతా లైన్ లో నిల్చోండి రా. చిన్నపిల్లలు ఉమ్మేయండి రా. మీ లింగం అనే వైరస్ కు సింగం అనే యాంటీ వైరస్ వచ్చిందని చెప్పు. చల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం సార్ సింగిల్గా వచ్చారు, మేడం రాలేదా సార్? సారీ సార్, మేడం గుర్తు చేసి మూడ్ ఆఫ్ చేశాను. ఇట్స్ ఓకే సార్. మేడం ఇక్కడ చూసినట్టుంది సార్. ఇంటర్నెట్లో చూసింటావు. అవును సార్. తను షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసేది. క్రిమినల్స్ నన్ను చంపాలని ట్రై చేశారు, తను బలైపోయింది. ఏంటి కుట్టి, మీ పిల్లలు ఆకలి రాజ్యం సినిమాలో కమలాసన్ లాగా కరువు వాసినట్టు అలా ఎగబడుతున్నారు? పిల్ల మదర్ ఏది? పుట్టింటికి వెళ్ళిందా? కుట్టి ఏమైంది? జూనియర్ లింగం గారు తీసుకెళ్ళాడు సార్. మా గుమ్మంలో అడుగు పెట్టడానికి పోలీసుడే భయపడతాడు, నువ్వెవడవురా? పేరు గోత్రం చెప్పడానికి నేనేమైనా గుడికి వచ్చానట్రా? వేసాడు. అసలు నీకేం కావాలి? పెళ్ళాం. నువ్వెత్తుకొచ్చిన మావాడి పెళ్ళాం కావాలి. పెళ్ళం కావాలని దాన్ని మొగుడే అడగట్లేదు, మూడోవాడు నీకు ఎందుకు చేస్తాగాస్? అప్పటి వరకు వాడు ఏం తిని బతుకుతాడు రా? రేయ్, నువ్వు భయపెడితే భయపడిపోవడానికి నేను ఓటర్ని కాదు, షూటర్ని. చల్. షిట్. దావుడా కమోన్.
నార్మల్ 10 ఎకరాల పొలం 10 రోజులు టైం ఇచ్చా, 10 సార్లు ఫోన్ చేశా, 10 సార్లు SMS చేశా. అయినా ఎందుకు రా పొలం ఇవ్వట్లేదు? ఆ పొలం ఎవరిదో కూడా నాకు తెలియదన్నా. నేనెలా ఇస్తానన్న కాగితాలు? రేయ్ లింగం, ఈ లింగం అడిగితే పొలం కాగితాలు ఇవ్వాల్సిందేరా. కాగితాలు ఎరుకునేవాడిని, పొలం కాగితాలు నా దగ్గర ఎలా ఉంటాయన్నా? అన్నా ఏంట్రా? 1000 రూపాయల నోటుతో 1000 కోట్లు రెడీ చేసావన్నా. వెరీ గుడ్. జిరాక్స్ మిషన్ ఇంటికి పంపించండి, డబ్బులు మార్కెట్ పంపించండి. అలాగే. దొంగసారా రెడీ చేసావనా? వెరీ గుడ్. రంగు కలిపితే బ్రాందీ, కలపకపోతే ఓడ్కా. సీల్ చేయండి, అన్ని బార్లకి పంపించండి. సరే అన్న. అన్నా అన్నా ఏంట్రా? సింగం అనే సిఐ గాడు మన మనుషులందరూ కొట్టాడన్నా. వాడు ఆల్రెడీ అండర్ కవర్ పోలీస్ స్టేషన్ రన్ చేస్తున్నాడన్నా. అవునా? అవునన్నా. ఆ అండర్ గ్రౌండ్ పోలీస్ స్టేషన్ లోనే వాడిని అండర్వేర్ మీద ఉంచోబెట్టి, అండర్వేర్ లో గన్ను పెట్టి గజ గజ కాల్చన్నా. ఆగనా, పోలీసోడికి ట్రాఫిక్ పోలీసోడికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వక్కర్లేదన్నా. 100 రూపాయలు ఇచ్చినా చాలు. నా మాటిని వాడితో రాజీకి వెళ్దామన్నా. రాజీకా? ఆ, సార్ లింగం కొడుకుని టచ్ చేశారు. పైనుండి వచ్చే ప్రెషర్ తట్టుకోగలరా? ప్రెజర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెజర్ కుక్కర్లో పప్పును కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని. భలే చెప్పారు సార్. రాసుకోరా. సార్ లింగంకి ఎదురెళ్తున్నారు, డేంజర్ ఏమో సార్. ఒకడు నాకెదురొచ్చినా వాడికే డేంజర్, వాడికి నేను ఎదురెళ్ళినా వాడికే డేంజర్. మీకేమైనా ప్రాబ్లం వస్తే స్టేషన్కి రాకండి, నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ 123. ఆ నెంబర్ బిజీగా ఉంటే సార్, ఆ నెంబర్ బిజీగా ఉంటే సార్ 1, 2, 3 కాల్ చేయండి. మీరు ఎప్పుడు పోలీస్ అయ్యారు సార్? నేను పుట్టగానే ఆకాశం నుంచి 6 స్టార్లు పడ్డాయి. ఇటు మూడు పడ్డాయి. మీకు 12 ప్యాక్ బాడీ ఉండాలి కదా సార్. మొన్న పూలరంగడి సినిమాకు నా ఫ్రెండ్ సునీల్ అడిగితే ఒక 6 ప్యాక్ ఇచ్చేసా. ఫ్రెండ్ అడిగితే 6 ప్యాక్ ఇచ్చేస్తారా? ఫ్రెండ్ అడిగితే ప్రాణాలే ఇస్తా. 6 ప్యాక్ ఎంత? ఏంట్రా వీడు వస్తుంటే ఎబోలా వ్యాధిగ్రస్తుడు వచ్చినట్టు పారిపోతున్నారు. మేము నీతో మాట్లాడడానికి వచ్చావరా? రాయ్, నోట్లో ఏం పెట్టుకున్నావు? నువ్వు మాట్లాడు. రేయ్ నీ ధైర్యం నచ్చిందిరా. ఇడికి నా ధైర్యం నచ్చిందట్రా. నా ధైర్యం నచ్చిందట్రా. రాయ్, ధైర్యం నచ్చితే హక్ చేసుకో. రాయ్, నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు. నేను నీతో గొడవ పట్టడానికి రాలా, ఒక గిఫ్ట్ ఇద్దామని వచ్చా. రేయ్ అన్నా, ముందు కొడుతూ మాట్లాడుకుందాం సింగం. మందు కొడుతూ మాట్లాడితే మాటలుండవు రోయ్, పోట్లాడలే. ప్రమోషన్ కావాలంటే అడుగు. ఎమోషనల్ గా డ్యూటీ చేసేవాడికి ప్రమోషన్లు ఆటోమేటిక్ గా వస్తాయి. రేయ్ నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నావు. నాకు గాని మెంటల్ రావాలి. నీకు మెంటల్ రావాలేమో, నాకు 365 డేస్ ఆన్లో ఉంటుంది. నేను బేసిక్ గా మెంటల్ ఫ్రమ్ ఎర్రగడ్డ. రేయ్ రేయ్, లోటు సింహం ముందు వద్దు, సింగం ముందు కాదు. రేయ్ తల మీద టోపీ పెట్టుకున్నావు కదా అని నాతో పెట్టుకోవద్దు, తల ఉండదు. రాయ్ 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 రాయ్, టోపీ ఉంది కాబట్టి ఇంతసేపు ఆగాను, లేకుంటే నీ తల తీసుకెళ్లేవని. రేయ్ ఉన్న ప్లేస్ నాదిరా. రాయ్, ప్లేస్ మారినంత మాత్రాన తినే ఫుడ్ మారుద్ది, బెడ్ మారుద్ది, బ్లడ్ ఎలా మారుద్రా? బ్లడ్ ఫుల్ లింగం. నా కొడుకునే కొడతావురా? నా గురించి నీకు తెలీదు. 5 ఏళ్లకే రేప్ చేశా, 6 ఏళ్లకే మర్డర్ చేశా, 7 ఏళ్లకే కబ్జా చేశాను రా. రాయ్, నేను పుట్టడమే కాకి డ్రెస్ తో పుట్టా. 2 ఏళ్లకే ఎన్కౌంటర్ చేశా, 3 ఏళ్లకే డిగ్రీ కంప్లీట్ చేశా, 5 ఏళ్లకే ఎస్ఐ నయ్యా. రేయ్ సింగం, నా హిస్టరీ నీకు తెలియదురా. రాయ్, నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకొని రేసు మొదలెట్టద్దు. రేసులో నన్ను అందుకోవడానికి నేను రేసు గుర్రాన్ని కాదు, రెడ్ బుల్ తాగిన సింహాన్ని రా. రాయ్, అది అలాగే కంటిన్యూ చేయి. రేయ్ సింగం,
రేపు ఈ పాటికి నువ్వు ఉండవురా. నేనంత దూరం ఆలోచించను, ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచను. వెళ్ళిపో. సార్ చెప్పారు కదా వెళ్ళు. రేయ్, అది చెప్పడానికి నువ్వెవడురా? ఏయ్, ఆ నా భక్తుడు. నేను చెప్పినా నా భక్తులు చెప్పినా ఒకటే. దుబాయ్. రేయ్, బ్రతకాలంటే లింగం కింద ఉండాలి, చావాలంటే లింగం ముందు ఉండాలిరా. రాయ్, నేను కొన్ని చూడకూడదు వినకూడదు అని ఫిక్స్ అవుతా. పొర్రపాటున వినా కంట పడ్డ చెవిన పడ్డ టెంపర్ లేచుద్ది. రేయ్ సింగం, రాయ్ రేయ్. సింగం 1 2 3. ఓ! ఈ అమ్మాయే మన హీరోయిన్. సమంత డేట్స్ అడ్జస్ట్ అవ్వక, శృతి హాసన్ కాల్ సీట్ ఖాళీ లేక, అనుష్క శర్మ తనతో కాకుండా కోహ్లీతో తిరుగుతుందనే కోపంతో ఈ మిస్ ప్లూటోని సంపు ఫిక్స్ చేశాడు. ఏ నా స్టాప్ వచ్చింది, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీ చేంజ్. ఓ, ఒక చిన్న క్లారిఫికేషన్. ఏంటది? మీరందంగా ఉన్నారా, నేను అందంగా ఉన్నానా? బస్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను. అబ్బా, ఒకటే చంపేస్తున్నావు. నువ్వే అందంగా ఉన్నావులే, దిగవమ్మా ఇంకా. థ్యాంక్ యూ. కీప్ ద చేంజ్. బాయ్. థ్యాంక్స్, వెళ్ళు. హాయ్. హాయ్ జాన్. హాయ్ రాణి, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఓసే రాణి, ఓణి వేసుకున్న అమ్మాయి బాగుందా, నేను బాగున్నానా? ఆ ఓణి వేసుకున్న అమ్మాయి ఓణి బాగుంది. అదే నువ్వు వేసుకుంటే మైసూర్ మహారాణిలా ఉంటావు కదా, నాకు తెలుసు. మంచి కాంప్లిమెంట్ ఇచ్చావు. నీకొక గిఫ్ట్. టేక్ దిస్. ఐఫోనా? చైనా ఫోన్. ఎంజాయ్. చైనా ఫోనా? ఇంటికే కదా, చలో. హే మిస్టర్, స్టాప్ 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 స్టాప్. నేను బాగున్నానా, చందమామ బాగుందా? పట్టపగలు చందమామ ఏంటి మెంటల్. చందమామే బాగుంది. ఏ పిల్ల, గన్ను బాగుందా, నేను బాగున్నానా? ఏయ్, తమాషానా? చల్ నడు. పద పద త్వరగా. ఈ పిచ్చేంటి నీకు? ఏమైంది చాందిని, అంత డల్గున్నావేంటి? నా అందం చూసి ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు, కానీ ఒక్కడు మాత్రం నేను అందంగా లేనని అవమానించాడన్నయ్య. నువ్వు అందంగా లేవన్నాడంటే వాడు ఖచ్చితంగా అందగాడే ఉంటాడు. అవునన్నయ్య. హృతిక్ ఫిజిక్, సల్మాన్ స్మైల్, ప్రభాస్ లాగా చాలా మ్యాన్లీగా ఉన్నాడు అన్నయ్య. సింగమా? ఓ, తన పేరు సింగమా? ప్రపంచంలోకి వెళ్ళి అందగాడు మా సింగమే. ఆ మిల్కీ బాయ్తో నేను మిల్కీ బ్యూటీ అని చెప్పించుకునేంత వరకు నేను నీ మిల్క్ తాగను.